అంబటి రాంబాబుపై పరువు నష్టం దావా వేస్తున్నానన్నారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి. మహిళపై జరిగిన ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవటం దుర్మార్గమన్నారు. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. అంబటి రాంబాబు విడుదల చేసిన వీడియో పూర్తిగా కల్పిత కథనమని, ఘటనపై వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నామని తెలిపారు. నిందితుల్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించామని, మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని చెప్పారు. ఎంతో సీరియస్గా చెప్తే ఆయన దాన్ని 24 గంటల పాటు పొడిగించడం జరిగింది. ఇమ్మీడియట్గా వాళ్ళని తీసుకొని అదుపులోకి తీసుకోకపోవడం వల్ల ఆయన పట్ల మేము వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చింది. ఇది ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు ఒక మహిళ పట్ల జరిగే విషయాన్ని సర్వసాధారణమైన విషయంగా ఎందుకు పరిగణించారు? ఇమీడియట్గా ఎందుకు యాక్షన్ తీసుకోలేదన్న దాని మీద ఆయనకు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దాని గురించి మాట్లాడకుండా కొత్త కథనం ఏదో సృష్టిస్తూ నా దగ్గరకు వచ్చారు, అక్కడ పని జరగలేదు, ఆ తర్వాత మళ్ళీ అటు వెళ్ళారు, అక్కడ పని జరగలేదు, నేను ఆపాను, ఆ తర్వాత మళ్ళీ ఇంకేదో మీరేదో వీడియో రిలీజ్ చేస్తే మళ్ళీ మేము హుటాహుటిన దానికి రియాక్ట్ అయ్యాము. మరి మీకు వీడియో ముందే వచ్చుంటే 15వ తారీఖు ఘర్షణ అంతా జరుగుతుందన్న సంగతి మీకు తెలుసున్నప్పుడు ఎప్పుడో 2 రోజుల తర్వాత మీరు పరామర్శకు ఎందుకు వెళ్ళారు? నేనే అంత చేయించాను అనడానికి ఏ రుజువు పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారో నాకు ఇప్పుడు మీరు నిరూపించాల్సిందిగా నేను కోరుతున్నాను. నోటికి ఏదొస్తే అది, మీ రాజకీయ చతురత, మీ భాషా చతురతను వాడుతూ ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే ఊరికే ఇక్కడ కూర్చుని చూడడానికి పిచ్చివాళ్ళు ఎవ్వరూ లేరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయంగా మీరు లబ్ధి పొందడానికి అనేక అంశాలు ఉన్నాయి. ప్రజలకు చేరువవ్వచ్చు, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం అవసరం ఉందో దాని మీద మాట్లాడచ్చు. ఎందుకు ప్రతిసారి శవం పోయిందా, అరాచకం జరిగిందా, లేకపోతే ఇంకేదైనా దొమ్మి జరిగిందా, అక్కడ ఉండి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన ఎందుకు వస్తుంది మీకు? ప్రజల కోసం నిలబడే మాటలు ఎందుకు మాట్లాడట్లేదు మీరు? అంబటి రాంబాబు గారు 16వ తారీఖు ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. అయితే ఇక్కడ నాకు వ్యక్తిగతంగా బాధ కలిగించిన విషయం ఏంటంటే, గుంటూరు కృష్ణబాబు కాలనీలో నడి రోడ్డుపై మహిళను వివస్త్రను చేసి దాడి చేయటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివస్త్రను చేసిన వీడియోలు వైరల్ అవడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణబాబు కాలనీలో నివాసముంటున్న నాగేశ్వరరావు కుటుంబానికి, టీడీపీ నేత మల్లెలమూర్తి కుటుంబానికి మధ్య జరిగిన గొడవే వివాదానికి ప్రధాన కారణం. గతంలో నాగేశ్వరరావు తన ఇంటి ముందు రోడ్డుపై బోరు వేసుకున్నారు. అయితే ఈ నెల 15న బోరు రిపేర్ చేసేందుకు నాగేశ్వరరావు ప్రయత్నించాడు. దీంతో రోడ్డుపై బోరు ఉండడంతో టీడీపీ నేత మూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతటితో ఆగని మూర్తి తనకు 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కార్పొరేషన్ అధికారులకు కూడా బోరు రోడ్డు మీద ఉందని ఫిర్యాదు చేశాడు. వెంటనే కార్పొరేషన్ అధికారులు బోరును, మోటార్ను తొలగించారు. దీంతో ఈ వ్యవహారంలో 2 కుటుంబాల మధ్య వివాదం మొదలైంది. అది కాస్త ఘర్షణగా మారింది. దీంతో బాధిత కుటుంబం నగరంపాలెం పోలీసులకు ఈ నెల 15న సాయంత్రం ఫిర్యాదు చేశారు. అయితే ఆ సమయంలో పోలీసులు బందోబస్తులో ఉండడంతో స్టేషన్లో ఉండాలని చెప్పారు. బాధిత మహిళ తన కొడుకుతో కలిసి ఇంటికెళ్లింది. భర్త నాగేశ్వరరావు మాత్రం పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్న విషయం తెలుసుకున్న మూర్తి కుటుంబం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. తెనాలిలో ఉంటున్న తన మేనకోడలో హిజ్రా అయిన మాధవిని గుంటూరుకు పిలిపించారు. పోలీస్ స్టేషన్ నుంచి బాధిత మహిళ తన కొడుకుతో కలిసి ఇంటికి వచ్చిన వెంటనే టీడీపీ నేత మూర్తి మేనకోడలైన హిజ్రా మాధవి మహిళపై దాడికి దిగింది. ఇష్టం వచ్చినట్లు మహిళపై దాడి చేసి ఒంటిపై ఉన్న దుస్తులు లాగేసింది. అడ్డుకోవడానికి ప్రయత్నించిన బాధిత మహిళ కొడుకును మూర్తి కుటుంబ సభ్యులు చితక్కొట్టారు. ఇదే సమయంలో స్థానికంగా ఉన్న మహిళలు బాధిత మహిళకు దుస్తులు అందించారు. మళ్లీ హిజ్రా మాధవి ఆమెను వివస్త్రను చేసి 10 నిమిషాలు రోడ్డుపైనే కూర్చోబెట్టింది. మాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందంటూ అరాచకంగా ప్రవర్తించింది. రోడ్డుపై మూత్రం పోయాలంటూ బెదిరించింది కూడా. కొద్దిసేపటి తర్వాత స్థానికులు మహిళను ఇంట్లోకి తీసుకెళ్లారు. తర్వాత బాధిత మహిళ కుటుంబం మరోసారి పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన దారుణంపై ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దారుణం గురించి బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించారు అధికార పార్టీకి చెందిన నేతలు. దాడి జరిగిన ఇంటి సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ బయటకు వస్తే ఈ వ్యవహారం పెద్దదవుతుందని భావించారు. అయితే మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన వీడియోలు లీక్ అవడంతో ఇంత దారుణంగా టీడీపీ నేత కుటుంబం ప్రవర్తించిందా అని అందరూ షాక్ అయ్యారు. ఈ వ్యవహారం మీడియాలో ప్రసారం కావడంతో సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. గుంటూరులో జరిగిన ఘటన అత్యంత హేయమైందని ఎక్స్లో ట్వీట్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తర్వాత వెంటనే చకచకా నిందితుల్ని అరెస్టు చేయటం, కోర్టులో హాజరుపరచడం జరిగిపోయాయి. నడి రోడ్డుపై టీడీపీ నేత మహిళను వివస్త్రను చేసి దాడి చేయడంపై వైసీపీ నేతలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డితో పాటు మరికొంతమంది నేతలు కృష్ణబాబు కాలనీకి వెళ్లి
బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. 10,000 లంచం ఇవ్వలేదని, మహిళను వివస్త్రను చేసి దాడి చేయటం ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. మహిళను వివస్త్రను చేసి దాడి చేయడానికి ముందే ఆమెతో పాటు ఆమె కొడుకుపై టీడీపీ నేత మూర్తితో పాటు కుటుంబ సభ్యులు దాడి చేశారన్నారు. దీనిపై పోలీసులు సీరియస్ గా స్పందించకపోవడంతోనే మూర్తి మరోసారి రెచ్చిపోయి దారుణానికి పాల్పడ్డారన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి టీడీపీ నేత మూర్తిపై కేసు పెట్టకుండా అడ్డుకున్నారన్నారు. అందుకే పోలీసులు కేసు నమోదు చేయడంలో ఆలస్యం జరిగిందని ఆరోపించారు. సీసీ ఫుటేజ్ బయటకు రావడంతోనే ప్రభుత్వం స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత మూర్తి మహిళపై అత్యంత దారుణంగా వ్యవహరిస్తే ఎమ్మెల్యే రాజీ చేయాలని చూడటం సిగ్గుచేటన్నారు.